కొంచెం తిని చెప్పే, కొంచెం తిను. తిని ఎట్లున్నా చెప్పు. ఉప్పు తక్కువైందా, కారం తక్కువైందా? ఎట్లున్నదమ్మా? బాగుంది అత్తమ్మ, మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఇప్పుడు చెప్పే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చెప్పు. నేను ఒగ్గాని చేస్తా, మీరు కూడా చేసి నేర్చుకొని తినుర్రి. మీరు కూడా చేసి నేర్చుకొని తినుర్రి. ఎట్లా చేస్తామో చూపిస్తా అడుగుర్రి. ఎట్లా చేస్తాం చూపిస్తా అన్నాడు. లైక్ చేసి వీడియో చూడుర్రి. లైక్ చేసి వీడియో చూడు. ఓకే ఓకే. టాటా. టాటా. ఎంజాయ్. ఎంజాయ్. వీడియో చూడుర్రి. వీడియో చూడు. నూనె పోతాను ఫ్రెండ్స్, కొంచెం అంతా. కొంచెమే పావుడు వేసినా మళ్ళీ పావుడు ఉంటాయి. 2 పాలు. ఇంకా ఇదేందమ్మా? పప్ప కాదు, మినపప్పు. మినపప్పు ఇది. ఇది జీలకర్ర. వేసాయి. ఫస్ట్ అవి వేస్తారా? వేసాయి. తర్వాత ఇది వేయాలి. ఉల్లిగడ్డ వేసాయి. మా అమ్మ మంచిగా వేస్తుంది ఫ్రెండ్స్. ఇది జస్ట్ తొందర అంటే తొందర అయిపోతుంది. ఉల్లిగడ్డ వేస్తుంది ఇప్పుడు. ఉల్లిగడ్డ వేసిన తర్వాత టమాటాలు వేస్తుంది. టమాటాలు వేసినాక పచ్చిమిరపకాయలు, అంతే కదా? పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ మాడినాక పచ్చిమిరపకాయలు. ఉల్లిగడ్డ మాడినాకనే పచ్చిమిరపకాయలు వేస్తాయి. ఉల్లిగడ్డలు మొత్తం రెడ్ కావాలి ఫ్రెండ్స్. రెడ్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తుంది. మంచిగా రెడ్గా అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా నూనెలో మొత్తం మంచిగా గోలాలట. గోలిన తర్వాత ఏం చేయాలనే? ఏవి? టమాటాలా? టమాటాలు వేయాలి ఫ్రెండ్స్. తర్వాత టమాటాలు వేసిన వాళ్ళు ఇవే కదా. ఇక కారం గిట్ల ఏవా అని మాట్లాడు. పచ్చిమిరపకాయలు వేస్తాను ఇప్పుడు. ఏమేస్తాను? పచ్చిమిరపకాయలు రా. ఇవి ఎర్రగా అయినాక టమాటా వేస్తా. అవి కూడా మాడాలనా? ఏమంటారు? ఎర్రగా ఉడకాలనా, వేగాలనా, ఏమంటారు వీటిని? వేగాలి నూనెలో. పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు నూనె వేగినాక పసుపు, అల్లము ఇవన్నీ వేయాలి. వేసినావా? ఏంది అది? అల్లం ఇది. నువ్వు వండినట్టు లేదు. నువ్వు నచ్చిందా? నువ్వు చెప్తే రసం వండినట్టు. ఇట్లా ఇట్లా కావాలి. మిరపకాయ కూడా ఎర్ర వస్తాను. కలర్ మంచిగా ఉంది. వేస్తాను టమాటా. ఇది మెత్తగా ఉడకాలి. ఉడకాలి మెత్తగా. మెత్తగా ఏమి లేకుండా ఉడకాలి. ఘాట వస్తుంది. కలర్ మంచిగా ఉంది. తర్వాత ఇవి నీళ్ళలా బతి ప్లీజ్ అమ్మా. కాలు నీ కాలు నాకు పట్టుకుంటే దొరుకుతావా ఏంటి? ఇలా నీళ్ళు పోయా వద్దు వద్దు, మెత్తగా అయితే మళ్ళా వేసేటప్పుడే చేస్తాను. అదే అట్లనే మెత్తగా అయితే అట్లా వేసి అంతేనా? కానీ వద్దని రెడీ అవుతుంది ఫ్రెండ్స్. తినాలా? ఎప్పుడే మనం పోయేది. ఇక బట్టల ముక్కలు అయితే ఆరలేదు. ఇక పోవడే వేస్తే ఉడకనే టమాటాలు ఇట్లా ఉడకాలి మెత్తగా. మెత్తగా కలగంట ఎంతండి ఇంతే. పసుపు చెప్పవా? పసుపు వేస్తాను. చెప్పినా కదా నువ్వు అంతగానే చెప్తాను. ఎర్ర పడాలి అంటే ఉడకాలి. కూర చేస్తానండి.
కూర ఎందుకాయా ఏం చెప్తాను ఒగ్గాని 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 అంటే ఒగ్గాని అంటే అవి ఏవి మురుమురాలు. మురుగురా ఇవి మురుమురాలు అంటారు. మేము అట్లా అన్నాము మీరేమంటారు అక్క? ఎప్పుడు అన్నాను ఇప్పుడు దగ్గర నవ్వుతుంది. ఇప్పుడు ఎక్కడ అంటే నవ్వుతుందా? ఇంకేమంటారు కదా అత్తమ్మ వేరేది కూడా. బురుగులు మాకు వాళ్ళే బురుగులు అంటారు మైబూర్ నగర్ సైడ్. ఇంకా బురుగులు. ఇక పసుపు ఉడికినాక నీళ్ళు పోసి వేస్తున్నాం. ఆ పున్నాల పొడి ఉందా? లేదురా నేనేం తెచ్చుకున్నా నా దగ్గర పైసలు అక్కడ ఇప్పుడు కైకి వాళ్ళకి వస్తాయి. మంచిగా తేలుతాయి ఇవి పైన. అలా మొత్తం ఇళ్ళకెళ్ళి తీసి అండ్ వేస్తుంది. ఇక ఇదంతా మీకు మిస్ కావద్దు ఇది ప్రాసెస్. ఈ రేపులు వేడి వస్తున్నాయి కదమ్మా బాగా ఇక్కడ. అంతే అంట. ఇట్లా వేడి ఉన్నప్పుడు బయట చేసుకోవాలమ్మ వంటలు. కొద్దిగా ఇవి మెత్తగా కావాలి. మెత్తగా అయితే మంచిగా ఉంటుంది. కింది మీద చేయాలి. కింది మీద చేస్తే ఇక ఈ ఎండినట్టు కూడా ఇక ఇవి ఇట్లా నానాలి. నానితే మంచిగా వస్తుంది. గట్టిగా మాట్లాడాలి. ఇంకా గట్టిగా నాకు ఇంకా గట్టిగా మాట్లాడతారా గట్టిగా? నీ అంత దాన్ని నాకు వస్తుంది. అంతే గట్టిగానే మామూలుగా మాట్లాడుతానికి ఇట్లా ఉన్నది. గట్టిగా మాట్లాడుతూ చూస్తావు మరి. ఇగో ఏమో నాతో కాదు. ఇగో ఇట్లా అయినాయి. ఇంకా వేసుడే ఏయి మరా మంట అది బంద్ చేస్తా. ఇది కూడా కింది మంట బంద్ చేయకు. కింది దించేస్తా. వేయి సపరేట్గా దీనే దానిలో ఎత్తాయి కదా మరి. ఏదది ఇది ఇది ఇట్లా వేయాలి. ఇట్లా వేయాలి అంతా. చూసినా ఉందా టమాటా? లేదు అంతే. మరి నువ్వు కూడా ఇద్దరే కలిసి వేయరు. నేను కలుపుతాయి నేను గట్టిగా వింటేయాలి. ఇక అద్దె ఇద్దరు పడతలేరు. జరిగట్టు జరిగి కొంచెం జరిగా మామూలుగా చెప్తాయి. గట్టిగా పిసికే. ఇటు చూడు, ఇటు చూసుకుంటే అయ్యి చెప్పలే వేస్తున్నాను. చెప్పలేదండి. ఇక వేస్తాను. ఇవి వేసి కలిపేది కొద్దిగా అంత మంట దాకించి దించేసుడే. మొత్తం అంత మంట దాకుతుంది అంతే. ఎవరు నేర్పించు నీకు ఇది? ఏడు నేర్చుకున్నావు? ఏమైనా వేసుకున్నా. హోటల్ పెడదాం మరి. పెట్టుకోవచ్చు. నాకు కూడా ఆలోచన వచ్చింది. మస్తు చేసి పెడతా. పా మరి. పొద్దుగాల వేయాలి. మంచిగా అయినని వేయాలి. చేసి అలా ఉంచాలా. చాయ్ చేయాలా. పూజ చేయాలి. అంతే. కథం కల్లాస్ టాటా బాయ్ బాయ్ షీ. అన్ని ఆలోచనలు పడతాయి నిద్రలో. కానీ కలుపుతాను చూడి. గట్టిగా మాట్లాడాలి. ఇంకా కలుపుతాను చూడి. కలిపి అయిపోయినట్టేనా? దాని పొయ్యి మీద పెట్టొద్దా? దిస్ ఇస్ ఒగ్గాని. చూసినావా ఎట్లా కలిసిపోతాను ఒగ్గాని. మరి ఇంకా ఉన్నాయి కదా అలా వేస్తా. అవి ఇగో ఇట్లా ఉంటాయి. పుట్నాల పొడి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. మరి పుట్నాల పొడి లేదుగా. ఏం చేయాలి బిడ్డ? అంతే అంటావా? వేస్తాయి మళ్ళీ మెత్తపడతాం. మేము ఇప్పుడు హైదరాబాద్ పోతాను ఫ్రెండ్స్. ఆదరబాదరే చెప్తాను. ఆదరబాదర కరెక్ట్ చేస్తానా? కరెక్ట్ చేసిన నేను. ఆదరబాదర అస్సలు ఏదైనా పని చేస్తే దాన్ని మంచి పెట్టుకొని చేస్తా. అన్నీ వేస్తా. సింగం రాజా నువ్వు. ఇదిగోమా ఇట్లో ఎంత మురికి వెళ్ళిందో కడిగితే కరెక్ట్. అవి వాళ్ళు మురికి ఎందుకు ఉంటుంది? వాళ్ళు కట్టి పెడతారు కదా సంచులలో. అట్లా అంటే కడుక్కొని తినాలా మనం కూడా? ఏంటిది అది ఏంగా అట్లా అట్టుగా తింటే కడుక్కొని తినదు. కానీ నూనెలో వేయించుకుంటే అంత ఇది అవుతుంది. నూనెలో వేయించుకున్నది వేరే. నూనెలో వేయించుకుని తింటే మంచిగా ఉంటుంది. ఇట్లా ఒగ్గాని మంచిగా ఉంటుంది. నాకు ఈ ఒగ్గానే మంచిగా. నూనెలో వేయించుకునే నేను తింటారు కొందరు. నూనెలో వేయించుకొని కూడా నాకు అట్లా తింటారు. చాలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు కరెక్ట్ చెప్పు. ఇటు చూడు. 5 నిమిషాలే. అది సాంసేపు పెట్టేది కాదు. ఇటు చూడు చెప్పే. సాంసేపు పెట్టాం. అయిపోయింది.
అమ్మ పెట్టు ఏయ్, ఫోటో దిగాలి చూడు తర్వాత నువ్వు తిప్పు. ఇట్లా ఉంటుంది ఇట్లా చేయాల మంచిగా సరేనా సరే ఇట్లా చేసుకోరు పల్లీలు ఏమని మరి పల్లీలు వేయని వేయండి ఇట్లా అంతేనా? పల్లీలు వేయ అట్లా ఇటు చూడమ్మా ఒకసారి ఆగాగు అయిపోయింది. ఇప్పుడు పల్లీలు వేసుకొని తినాలి ఇక. పల్లీలు వేసుకొని తినడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇటు చూడు. లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు ఇప్పుడు చెప్పే మంచిగా గట్టిగా చెప్పి వస్తుంది. ఇటు చూడు అట్లా పట్టుకొని చూడే. లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు కామెంట్ కూడా ఎప్పుడు మా అత్తం ఎట్లా చేసింది అని. రైట్ ఫ్రెండ్స్, తింటా ప్లేస్ వస్తుంది ఇక. కొద్దిగా వేడి కావాలి, వేడి అయితే మంచిగా అయిపోయిందా? అయిపోయింది. వేసుకొస్తావా? వేడి కావాలి ఉప్పు వేయవానే? వేసినప్పుడే వేసిన రైట్, ఉప్పు వేయకుండా మంచిగా ఉంటుంది. అంతేనా? ఉప్పు వేయాలా, పచ్చిమిరపకాయలు వేయాలా. మా అమ్మ వంట రూమ్ ఇదంతా ఎట్లుంది కామెంట్లో చెప్పండి. కొంచెం తిని చెప్పే, కొంచెం తిను. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ చేసింది, తింటుంది. తిని ఎట్లున్నా చెప్పు. ఉప్పు తక్కువైందా, కారం తక్కువైందా? బాగున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే ఏమంటారు దీన్ని? ఉగ్గాని. ఉగ్గాని ఎవరు నేర్పించారు? మీ అమ్మ నేర్పించిందా? నేనే నేర్చుకున్నా. నువ్వు ఎట్లా నేర్చుకుంటావు అట్లా? ఎవరి చూసి నేర్చుకుంటావు కదనే. నువ్వు కనిపెట్టేంది నువ్వే. సేయంగా చూసి నేర్చుకున్నా. మంచిగా ఉందా? బాగుంది ఫ్రెండ్స్, అందరు చేసుకొని తినరు ఈ వీడియో చూసిన వాళ్ళు. టిఫిన్ లాగా వాడతారు తిని. పొద్దున్న పూట టిఫిన్ అన్నట్టు ఇది. మహబూబ్నగర్, కర్నూలు ఆ ఏరియాలలో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. బాయ్. లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది కామెంట్లో చెప్పండి. గట్టిగా మాట్లాడు. ఎట్లాంటిది కామెంట్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మాట్లాడి తీసుకురా, మాట్లాడు. ఎట్లున్నది? బాగున్నదా? నేను కనిపిస్తున్నాను. ఆమె ఇస్తాను, అదే అది కనపడద్దా? మరి రెండు కనపడాలంటే దూరం ఉండాలి. బాగుంది అత్తమ్మ. ఎట్లున్నదమ్మా? బాగుంది అత్తమ్మ. నీ తలకాయ కనిపించలేదు, నాకు కత్తలేదు. వాడే తీయమన్నప్ప, నువ్వు తీయరా? నేను నువ్వు గిట్ల ఎందుకు పట్టుకున్నాను? గిట్ల పట్టుకొని కింది మీద కనాలి కానీ. ఇప్పుడు అడుగు, ఇక అడుగు, అడుగు. ఎట్లున్నదమ్మా? బాగుంది అత్తమ్మ, మంచిగా ఉంది. మంచిగా ఉందా? మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇట్లా మా అత్తమ్మ చేసిన. నువ్వు చెప్పే. మీరు కూడా చేసుకోలేదు, మంచిగా ఉంటుంది ఇది. మంచిగా చేసుకొని మంచిగా తినరు. అన్నం బంద్ చేయమంట. పొద్దుగాల చేసుకొని తింటారు. అది టిఫిన్ చేసుకోవాలి అని చెప్పు. టిఫిన్ చేసుకోవాలి పొద్దుగాల. ఇంట్లో చేసుకొని టిఫిన్ చేసుకొని తిను రియాను. వంట చేసుకొని టిఫిన్ చేసుకొని వంట కాదే, ఇంట్లో. ఇంట్లో ఇంట్లో పొద్దున పూట టిఫిన్ లాగా చేసుకొని తినుర్రి. పొద్దుగాలగా నిలేస్తేనే టిఫిన్ చేసుకొని తినుర్రి, మంచిగా ఉంటది. రోజు దోశలు, పూరీలు అవి తింటూ ఉంటారు కదా. ఇది కూడా చేసుకోర్రి, ఇది కూడా చేసుకోవాలి, మంచిగా ఉంటది. మంచిగా ఉంటది. ఇవన్నీ నేను చెప్తా పట్టు. బాయ్ చెప్పు. బాయ్. బాయ్ ఫ్రెండ్స్. మీ మేనోళ్ళు ఏం చెప్తావు నువ్వు? ఏం చేస్తారు? రేపు పత్తి ఉరగలు పోవాలా? వేరే వాళ్ళు ఏం చేస్తే అట్టుగానే ఉంటుంది. బిడ్డ నాకేమున్నది, మేము అన్ని చేసుకుంటే. బాధపడతావా? ఏం చెప్తావు? బాధపడకుండా ఉంటామా? బాధపడే అన్నీ ఉంటాయి కదా. ఒకదాన్ని ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఒకసారి వస్తూనే ఉంటుంది నా బాధ. ఆ బాధ కూడా వచ్చిన్నాడు. నాతోనే పోతాను. లైక్ చేయమమ్మా. లైక్ చేయరు. అయితే అందరికి మంచి రోజులు వస్తాయి. అన్ని రోజులు ఒకటి లెక్క ఉంటాయా?
నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తావు కదా ఇక ఈ నుంచి పోతాను అంటే ఎంజాయ్ ఎందుకు మీ ఇంటికి పోతావుగా హైదరాబాద్ పోయామని మా ఇంటికి అక్కడ కూర్చుంటాను ఏడ కూర్చుంటావు మరి మా ఇంటికి మనం పోతాం రూమ్ కాడికి మంచిగా పోయి మంచిగా వేసుకొని మంచిగా ఉంటారు బిడ్డ. ఏం కాదు తీయమ్మా నేను యూట్యూబ్లో నేను మంచిగా పోయి మంచిగా రారా ఎక్కడికైనా వెళ్తాను మాట వాడను. నాకు బాధ అనిపిస్తుంది. ఎవరేమో తిడతారో ఎవరేమంటారో దేనికి సరే దేనికైనా కానీ నువ్వు వాళ్ళు పడద్దు. మంచిగా బతకాలి మంచిగా ఉండాలి. మంచిగానే బతుకుతావు. నువ్వు అక్కడంటే ఎక్కడ పోతావు నువ్వు నన్ను తిట్టిన కానీ నీకు తాకుతాయి. ఏం తింటారు తిట్టిన ఎంతమంది ఏమంటారు నీకే ఏం కాదు. ఏడు అయినా మంచిగా రా పిల్లల్ని ఇట్లా భార్యని మంచిగా చూసుకొని మంచిగా ఉండు నాయన మంచి పేరు తెచ్చుకో. వీడికే వస్తా నా యూట్యూబ్ సక్సెస్ అయిపోయింది మంచిగా వీడికే వస్తా నేను కూడా. మనం కలిసి వీడియోలు చేద్దామా? ఏమో నాకేమొస్తుంది నీ ఇష్టం ఎట్లా చేసుకో బిడ్డ. పిల్లలు ఉన్నారు మంచిగా బతుకుర్రి. అది మంచి పేరు వస్తే అంతే చాలు. నాకు మంచి పేరు వస్తుంది ఇక. నాడు ఒకనాడు అయితే మట్టి వేస్తే అయిపోయి అంతే. నాకు ఏది అవసరం లేదు. అన్నీ చక్కగా అయితే అమ్మా ఏం కాదు. ఇప్పుడు మేము హైదరాబాద్ పోతున్నాం ఫ్రెండ్స్, అందుకే ఏడుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత హైదరాబాద్ బయలుదేరుతాం. లైక్ చేయమనమ్మా. లైక్ చేయాలి. లైక్ చేయడంటే ఇట్లా లైక్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలి. టాటా బాయ్ బాయ్. బాయ్ బాయ్. మళ్ళా వీడియోలో వస్తా. మళ్ళీ వీళ్ళు వస్తా. కొడుకులు చూస్తారు. ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏం కత్తి అమ్మా. మన రాత్రి ఎదురనే మాట పోయింది. ఎందుకే విరాట్ పోయినందుకు ఏ అంత దూరం అంటే బండి మీద మూడు సావచ్చిన. ఏం కత్తి అమ్మా. దుఃఖాలు కష్టం లేదు బాధ లేదు. ఇంకోసారి ఇక సరిపోయింది కదా ఇంకోయే ఏం కాదు కానీ. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్.